చిన్నపాటి వరదలు వచ్చినా కూడా పర్టికులర్గా ఈ గోదావరి గట్టు అసంపూర్తిగా ఏవైతే పనులు మిగిలిపోయాయో ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలు రాత్రులు సైతం నిద్రాహారాలు లేకుండా ఆ ఏటుగట్టుని కాపలా కాసుకుంటున్నటువంటి పరిస్థితి గతం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే 2014, 2019 ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మన పాలకొల్లు నియోజకవర్గం ఎలమంచిలి బూరుగుపల్లి దగ్గర ఏటుగట్టు కూడా మరి అది ఏదైతే బ్రీచెస్ పడి దగ్గర ఒక 10-12 మండలాలు ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటే ఆ రోజు కూడా మరి దగ్గర 6 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ బూరుగుపల్లి గ్రామం దగ్గర గ్రోయిన్స్ కట్టడం ద్వారా ఆ రోజు మనం గండ్లని పడకుండా నిలపగలిగాం. మరి తర్వాత 2019, 2024 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కంచు స్తంభం పాలెం దగ్గర నుండి ఏదైతే ఈ యొక్క దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం, ఎలమంచిలి లంక, ఎలమంచిలి, చించినాడ, ఏనువాల లంక ఈ గ్రామాల వెంబడున్నటువంటి 20-25 కిలోమీటర్ల ఏటుగట్టుకి ఒక్క రూపాయి పని చేయలేదు, ఒక్క తట్ట మట్టి పని చేయలేదు. మనం అందరం కూడా చూసాం. ఆ రోజు కూడా వరదలు వస్తే రాత్రులు సైతం, అర్ధరాత్రులు సైతం పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అంతా వచ్చి మనమే ట్రాక్టర్ల మీద మట్టి తెచ్చుకొని, మనమే సంచులు తెచ్చుకుని, మనమే ఆ మట్టిని సంచుల్లోకి ఎత్తి, మనమే కర్రలు పాతి, బాదులు పాతి, ఆ బస్తాలు అడ్డం వేసుకుని ఆ రోజు ఏటుగట్టుని నిద్రాహారాలు 2-3 రోజులు మానేసి ఏటుగట్టుని మనం కాపాడుకునేటువంటి పరిస్థితి గత పాలనలో. అందుకే ఈరోజు మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చింది. నిధులు సమస్య తీవ్రంగా ఉన్నటువంటి స్థితిలో కూడా ఈ ఏటుగట్టు యొక్క ఇబ్బంది, కష్టం చూసి 2-3 నియోజకవర్గాలు ఏటుగట్టుకు గండికి పడితే బంగాళాఖాతంలో కలిసిపోయేటువంటి ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని గుర్తించే ఈరోజు 8 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో చేసి ఈరోజు ఏదైతే కంచు స్తంభపాలెం దగ్గర మరి ఒక 350 మీటర్లు, అదేవిధంగా దొడ్డిపట్ల ఒక 400 మీటర్లు, అబ్రాజుపాలెం ఒక 500 మీటర్లు, మరి గంగడపాలెం ఒక 600 మీటర్లు, లక్ష్మీపాలెం ఒక 900 మీటర్లు, ఎలమంచిలంక, ఎలమంచిలి 1100 మీటర్లు, ఇట్లా ఎక్కడైతే మరి 1986 ఫ్లడ్కి 36 లక్షల క్యూసెక్కుల నీరు ఏదైతే ఫ్లడ్ వచ్చిందో ఆ ఫ్లడ్కి తగినటువంటి విధంగా 8 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఈ ఏటుగట్టుని పటిష్టం చేస్తున్నామనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజలు కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే 151 సీట్లు ఇస్తే మరి ఆ రోజు మరి కనీసం ఒక్క రూపాయి ఈ యొక్క ఏటుగట్లకు కానీ ఏదైతే ఈ యొక్క ప్రాంతానికి కానీ ఖర్చు పెట్టలేనిటువంటి దుస్థితి ఏదైతే మనం చూసాం. మరి ఇటువంటి కష్టాల మధ్య కూడా ఈరోజు మనం నిధులు తెచ్చి పనులు చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ప్రజలు గమనించాలనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక శాసనసభ్యుడిగా పాలకొల్లు ప్రజలు నన్ను ఏదైతే ఆశీర్వదించారో వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి విధంగానే ఇటువంటి కష్టకాలంలో కూడా ఏదో ఒక రూపైనా ఈ నిధులు తీసుకొచ్చి పనులు చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా.